ఓం శ్రీ సాయినాథాయ నమః. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీ సాయిబాబా జీవిత చరిత్రలో 5వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. ఈ అధ్యాయంలో మనం చాంది పాటీలు పెండ్లివారితో కలిసి బాబా తిరిగి షిరిడీకి రాక, సాయి అని స్వాగతము, ఇతర యోగులతో సహవాసము, పాదుకల చరిత్ర, మొహియుద్దీన్తో కుస్తీ, జీవితంలో మార్పు, నీళ్లను నూనెగా మార్చుట, జవహర్ ఆలీయను కపట గురువు గురించి తెలుసుకుందాం. పెండ్లివారితో కలిసి తిరిగి షిరిడి వచ్చుట. ఔరంగాబాదు జిల్లాలో దూప్ అను గ్రామము కలదు. అచట ధనికుడగు మహమ్మదీయుడొకడుండెను. అతని పేరు చాందు పాటీలు. ఔరంగాబాదు పోవుచుండగా అతని గుర్రము తప్పిపోయెను. 2 మాసములు శోధించినను దాని ఎంతు దొరకకుండెను. అతడు నిరాశ చెంది భుజముపై జీను వేసుకొని ఔరంగాబాదు నుండి దూపు గ్రామమునకు పోవుచుండెను. 9 మైళ్ళు నడిచిన పిమ్మట నొక మామిడి చెట్టు వద్దకు వచ్చెను. దాని నీడలో నొక వింత పురుషుడు కూర్చునియుండెను. అతడు తలపై టోపీ, పొడవైన చొక్కా ధరించియుండెను. చంకలో సటకా పెట్టుకుని చిలుము త్రాగుటకు ప్రయత్నించుచుండెను. దారి వెంట పోవు చాందుపాటీలును చూచి అతనిని పిలిచి చిలుము త్రాగి కొంత తడువు విశ్రాంతగొనమనెను. జీను గురించి ప్రశ్నించెను. అది తాను పోగొట్టుకొనిన గుర్రముదని చాందుపాటీలు బదులు చెప్పెను. దగ్గరగానున్న కాలువలో వెతకమని పకీరు చెప్పెను. అతడచ్చటకు పోయి గడ్డి మేయుచున్న గుర్రమును చూచి మిక్కిలి ఆశ్చర్యపడెను. ఈ పకీరు సాధారణ మనుజుడు కాడనియూ గొప్ప ఔలీయా అయి ఉండవచ్చనియూ అనుకొనెను. గుర్రమును తీసుకొని పకీరు వద్దకు వచ్చెను. చిలుము తయారుగా నుండెను. కాని నీరు నిప్పు కావలసియుండెను. చిలుము వెలిగించుటకు నిప్పు, గుడ్డను తడుపుటకు నీరు కావలసియుండెను. పకీరు ఇనుప చువ్వను భూమిలోకి గుర్చగా నిప్పు వచ్చెను. సటకాతో నేలపై మోదగా నీరు వచ్చెను. చప్పి నా నీటితో తడిపి నిప్పుతో చిలుమును వెలిగించెను. అంతయు సిద్ధముగా నుండుటచే పకీరు ముందుగా చిలుము పీల్చి చాందుపాటీలకు కందించెను. ఇదంతయు చూచి చాందుపాటీలు ఆశ్చర్యమగ్ధుడయ్యెను. పకీరును తన గృహమునకు రమ్మనియు అతిథిగా నుండమనియు చాందిపాటీలు వేడెను. ఆ మరుసటి దినమే పకీరు పాటీలును ఇంటికి పోయి ఇచ్చట కొంతకాలముండెను. ఆ పాటీలు గ్రామమునకు మునసబు. అతని భార్య తమ్ముని కొడుకు పెండ్లి సమీపించెను. పెండ్లి కూతురిది షిరిడీ గ్రామము. అందుచే షిరిడీ పోవుటకు పాటీలు కావలసినవన్నీ జాగ్రత్త చేసుకొని ప్రయాణమునకు సిద్ధపడెను. పెండ్లివారితో కూడా పకీరు బయలుదేరెను. ఎట్టి చిక్కులు లేక వివాహము జరిగిపోయెను. పెండ్లివారు దూపు గ్రామము తిరిగి వచ్చిరి. కాని పకీరు షిరిడీలో ఆగి అచ్చటనే స్థిరముగా నిలిచెను. పకీరుకు సాయి అనే నామమెట్లు వచ్చెను? పెండ్లివారు షిరిడీ చేరగానే ఖండోబా మందిరమునకు సమీపమునున్న భక్తమహల్సాపతి గారి పొలములో నున్న మర్రి చెట్టు కింద బస చేసిరి. ఖండోబా మందిరమునకు తగిలియున్న ఖాళీ జాగాల్లో బండ్లు విడిచిరి. బండ్లలో నున్న ఒకరినొకరి తరువాత ఒకరు దిగిరి. పకీరు కూడా అట్లనే దిగెను. భక్తమహల్సాపతి ఆ చిన్న పకీరు దిగుట చూచి దయచేయము సాయి అని స్వాగతించెను. తక్కిన వారు కూడా ఆయనను సాయి అని పిలవనారంభించిరి. అది మొదలు వారు సాయిబాబాయని ప్రఖ్యాతులైరి. ఇతర యోగులతో సహవాసము. సాయిబాబా షిరిడీలో నొక మసీదులో నివాసమేర్పరచుకొనిరి. బాబా రాకపూర్వమే దేవీదాసు అను యోగి షిరిడీలో కొన్ని సంవత్సరముల నుండి నివసించుచుండెను. బాబా అతనితో సాంగత్యమున కిష్టపడెను. అతనితో కలిసి మారుతీ దేవాలయములోను చావడిలోను కొంతకాలం ఒంటరిగాను ఉండెను. అంతలో జానకీదాసు గోసావి అను నింకొక యోగి అచ్చటకు వచ్చెను. బాబా ఎల్లప్పుడూ ఈ యోగితో మాట్లాడుచు కాలము గడుపుచుండువాడు. లేదా బాబా ఉండు చోటుకు జానకీదాసు పోవుచుండెను. అట్లనే యొక వైశ్యయోగి పునతాంబే నుంచి వచ్చుచుండెడివారు. వారి పేరు గంగాగీరు. అతనికి సంసారముండెను. అతడు బాబా స్వయముగా కుండలతో నీళ్లు మోసి పూల చెట్లకు పోయుట చూచి ఇట్లనెను. ఈ మని ఇచ్చటుండుటచే షిరిడీ పుణ్యక్షేత్రమైనది. ఈ మనుజుడు ఈనాడు కుండలతో నీళ్లు మోయుచున్నాడు కాని ఇతడు సామాన్య మానవుడు కాడు. ఈ నేల పుణ్యము చేసుకొనినది గనుక సాయిబాబాయను నీ మణిని రాబట్టుకొనగలిగినను. ఏ వేళ గ్రామములో నున్న మఠములో ఆనందనాథుడను యోగి పుండవుడొకడుండెను. అతడు అక్కల్ కోటకర్ మహారాజు గారి శిష్యుడు. అతడొకనాడు షిరిడీ గ్రామ నివాసులతో బాబాను చూడవచ్చెను. అతడు సాయిబాబాను చూచి ఇట్లనెను. ఇది అమూల్యమైన రత్నము. ఇతడు సామాన్య మానవుని వలె కనిపించునప్పటికిని ఇది మామూలు రాయి కాదు. ఇది ఒక రత్నమని ముందు ముందు ఈ సంగతి మీకు తెలియగలదు. ఇట్లనుచు ఏవేళ చేరెను. ఇది శ్రీ సాయిబాబా బాల్యమున జరిగిన సంగతి. బాబా దుస్తులు వారి నిత్యకృత్యములు. యవ్వనమునందు బాబా తల వెంట్రుకలు కత్తిరించక జుట్టు పెంచుచుండెను.
పహిల్వాను వలె దుస్తులు వేసుకొనిడివారు. షిరిడీకి 3 మైళ్ళ దూరములోనున్న రహతా పోయినప్పుడు బంతి, గన్నేరు, నిత్యమల్లెల మొక్కలు తీసుకొని వచ్చి నేలను చదును చేసి వానిని నాటి నీళ్లు పోయుచుండెను. బావి నుండి నీళ్లు చేది కుండలు భుజముపై పెట్టుకొని మోయుచుండెను. సాయంకాలము కుండలు వేప చెట్టు మొదట బ్రోర్లించుచుండిరి. కాల్చనివ్వగుటచే అవి వెంటనే విరిగి ముక్కలు ముక్కలుగా అగుచుండెను. ఆ మరుసటి దినము తాత్యా ఇంకొక 2 కుండలను ఇచ్చుచుండెడివారు. ఇట్లు 3 సంవత్సరములు గడిచెను. సాయిబాబా కృషి వలన అచటనొక పూలతోట లేచెను. ఆ స్థలములోనే ఇప్పుడు బాబా సమాధియున్నది. దానినే సమాధి మందిరమందురు. దానిని దర్శించుట కొరకే అనేక మంది భక్తులు విశేషముగా పోవుచున్నారు. వేప చెట్టు క్రిందనున్న పాదుకల వృత్తాంతము. అక్కల్ కోటకర్ మహారాజు గారి భక్తుడు భాయి కృష్ణజీ ఆలీబాగ్ ఖర్. అతడు అక్కల్ కోటకర్ మహారాజు గారి ఫోటోను పూజించిడివాడు. అతడొకప్పుడు షోలాపూర్ జిల్లాలోని అక్కల్ కోటక్ గ్రామమునకు పోయి మహారాజు గారి పాదుకలను దర్శించి పూజించవలనని అనుకొనెను. అతడచ్చటికి పోకమునుకే స్వప్నములో మహారాజు దర్శనమిచ్చి ఇట్లు చెప్పెను: ప్రస్తుతము షిరిడీ నా నివాస స్థలము. అచ్చటికి పోయి నీవు పూజనొనరింపుము. అందుచే భాయి కృష్ణజీ తన నిర్ణయమును మార్చుకొని షిరిడీ చేరి బాబాను పూజించి ఎచటనే 6 మాసములు ఆనందముతో నుండెను. నీని జ్ఞాపకార్థము పాదుకలు చేయించి శ్రావణ మాసంలో నొక శుభదినమున వేప చెట్టు క్రింద ప్రతిష్ఠ చేయించెను. ఇది 1912వ సంవత్సరంలో జరిగెను. దాదా ఖేల్కర్ ఉపాసానీ బాబా అనువారు పూజను శాస్త్రోక్తముగా జరిపిరి. ఒక దీక్షిత బ్రాహ్మణుడు నిత్య పూజ చేయుటకు నియమింపబడెను. దీనిని పర్యవేక్షించు అధికారము భక్తసగున కబ్బెను. ఈ కథ యొక్క పూర్తి వివరములు. ఠాణేవాసి బీబీదేవు బాబాకు గొప్ప భక్తుడు. వీరు విరమించిన మామలతాదారు. వేప చెట్టు క్రింద పాదుకల విషయము సంగతులన్నీయు భక్త సగునుడి నుండి గోవింద కమలాకర్ దీక్షిత నుండి సంపాదించి పాదుకల పూర్తి వృత్తాంతము శ్రీ సాయి లీలా 11వ సంపుటిలో నీ రీతిగా ప్రచురించిరి. 1912వ సంవత్సరము బొంబాయి నుండి రామారావు కొఠారేయను డాక్టర్ ఒకడు షిరిడీ వచ్చెను. వాని మిత్రుడొకడు, వాని కాంపౌండర్ భాయి కృష్ణజీ ఆలీబాగ్ ఖర్ అనునతడు వెంట వచ్చిరి. వారు భక్త సగునుతో జీకే దీక్షిత్తోనూ స్నేహము చేసిరి. అనేక విషయములు తమలో తాము చర్చించుకొనున్నప్పుడు బాబా ప్రప్రథమున షిరిడీ ప్రవేశించి వేప చెట్టు క్రింద తపస్సు చేసిన దాని జ్ఞాపకార్థము బాబా యొక్క పాదుకలను వేప చెట్టు క్రింద ప్రతిష్ఠించవలెనని నిశ్చయించుకొనిరి. పాదుకలను రాతితో చెక్కించుటకు నిశ్చయించిరి. అప్పుడు భాయి కృష్ణజీ స్నేహితుడగు కాంపౌండర్ లేచి యా సంగతి డాక్టర్ రామారావు కొఠారేకు దెలిపినచో చక్కని పాదుకలను చెక్కించెదరని నుడివెను. అందరూ ఈ సలహాకు సమ్మతించిరి. డాక్టర్ గారికి ఈ విషయము తెలియబరిచిరి. వారు వెంటనే షిరిడీ వచ్చి పాదుకల నమూనా వ్రాయించిరి. ఖండోబా మందిరమందున్న ఉపాసనీ మహారాజు వద్దకు పోయి తాము వ్రాసిన పాదుకలను జూపిరి. వారు కొన్ని మార్పులను చేసి పద్మము, శంఖము, చక్రము మొదలగునవి చేర్చి బాబా యోగశక్తిని వేప చెట్టు గొప్పతనమును తెలుపుతూ ఈ క్రింద శ్లోకమును కూడా చెక్కుమనిరి. సదానింబ వృక్షస్య మూలాదివాసాత్ సుధాస్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్ప వృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఉపాసనీ సలహాల నామోదించి పాదుకలను బొంబాయిలో చేయించి కాంపౌండర్ ద్వారా పంపిరి. శ్రావణ పౌర్ణమి నాడు స్థాపన చేయమని బాబా యాజ్ఞాపించెను. ఆనాడు 11 గంటలకు జీకే దీక్షిత్ తన శిరస్సుపై పాదుకలు పెట్టుకొని ఖండోబా మందిరము నుండి ద్వారకామాయికి ఉత్సవముతో వచ్చిరి. బాబా యా పాదుకలను తాకెను. అవి భగవంతుని పాదుకలని నుడివెను. చెట్టు క్రింద ప్రతిష్ఠింపుడని ఆజ్ఞాపించెను. శ్రావణ పౌర్ణమి ముందు రోజు బొంబాయి పాస్తా సేటియను పార్షీ భక్తుడొకడు మనియార్డర్ ద్వారా 25 రూపాయలు పంపెను. బాబా ఈ పైకము పాదుకులను స్థాపించు ఖర్చు నిమిత్తమిచ్చెను. మొత్తము 100 రూపాయలు ఖర్చు పెట్టిరి. అందులో 75 రూపాయలు చందాల వల్ల వసూలు చేసిరి. మొదటి 5 సంవత్సరములు జీకే దీక్షిత్యను బ్రాహ్మణుడు ఈ పాదుకలకు పూజ చేసెను. తరువాత లక్ష్మణ్ కచేశ్వర్ ఖజాడేయను బ్రాహ్మణుడు పూజ చేయుచుండెను. మొదటి 5 సంవత్సరములు నెలకు 2 రూపాయల చొప్పున డాక్టర్ కొఠారే దీపపు ఖర్చు నిమిత్తము పంపుచుండెను. పాదుకల చుట్టూ కంచె కూడా పంపెను. ఈ కంచెయు పైకప్పును
కోపర్గ్రామ్ స్టేషన్ నుండి షిరిడీ తెచ్చుటకు 780 ఖర్చు భక్త సగునుడు ఇచ్చెను. ప్రస్తుతము జఖాడే పూజ చేయుచున్నాడు. సగునుడు నైవేద్యమును దీపమును పెట్టుచున్నాడు. మొట్టమొదట బాయి కృష్ణజీ అక్కల్కోటకర్ మహారాజు భక్తుడు 1912 సంవత్సరములో వేప చెట్టు క్రింద పాదుకలు స్థాపించునప్పుడు అక్కల్కోటకు ప్రోవుచు మార్గమధ్యమున షిరిడీ యందు దిగెను. బాబా దర్శనము చేసిన తరువాత అక్కల్కోట గ్రామమునకు పోవలననుకొని బాబా వద్దకేగి ఎనుమతి నిమ్మమనెను. బాబా ఇట్లనెను, అక్కల్కోటలో నేమున్నది, అక్కడికేల పోయెదవు? అక్కడుండే మహారాజు ప్రస్తుతమిక్కడనున్నారు, వారు నేనే. ఇది విని బాయి కృష్ణజీ అక్కల్కోట వెళ్ళుట మానుకొనెను. పాదుకల స్థాపన తరువాత అనేక పర్యాయములు షిరిడీ యాత్ర చేసెను. హేమాడ్ పంతునకి సంగతులు తెలియవు. వారికి తెలిసియున్నచో సచ్చరిత్రములో వ్రాయుట మానియుండరు. మోహియుద్దీన్ తంబోలితో కుస్తీ జీవితంలో మార్పు. షిరిడీ గ్రామంలో కుస్తీలు పట్టుట వాడుక. అచ్చట మోహియుద్దీన్ తంబోలి అనువాడు తరచుగా కుస్తీలు పట్టుచుండెడివాడు. వానికి బాబాకు ఒక విషయంలో భేదాభిప్రాయములు వచ్చి కుస్తీ పట్టిరి. అందులో బాబా ఓడిపోయెను. అప్పటి నుండి బాబాకు విరక్తి కలిగి తన దుస్తులను నివసించు రీతిని మార్చుకొనెను. లంగోటి బిగించుకొని పొడవు చొక్కాను తొడుగుకొని నెత్తిపైన గుడ్డ కట్టుకునేవారు. ఒక గోనె ముక్కపై కూర్చునేవారు. చింకి గుడ్డలతో సంతృష్టి చెందెడివారు. రాజ్యభోగముల కంటే దారిద్ర్యమే మేలని నుడివెడివాడు. దరిద్రుని స్నేహితుడు భగవంతుడే. గంగాగీరుకు కూడా కుస్తీల యందు ప్రేమ. ఒకనాడు కుస్తీ పట్టుచుండగా వైరాగ్యము కలిగెను. అదే కాలమందు శరీరమును మార్చి దేవుని సహవాసము చేయవలెనని యాకాశవాణి పలికెను. అప్పటి నుండి గంగాగీరు సంసారమును విడిచెను. ఆత్మసాక్షాత్కారము కొరకు పాటుపడెను. పునతాంబే దగ్గర నదియొడ్డున ఒక మఠమును స్థాపించి తన శిష్యులతో నివాసించుచుండెను. సాయిబాబా జనులతో కలిసిమెలిసి తిరుగువారు కాదు. అరిగినప్పుడు మాత్రము జవాబిచ్చువారు. దినమంతయు వేప చెట్టు నీడయందు, అప్పుడప్పుడు ఊరవతలనున్న కాలువ యొడ్డనందుండు తుమ్మ చెట్టు నీడన కూర్చునేవాడు. సాయంకాలము మూరకనే పచారు చేయువారు, లేదా నీమగాం పోవుచుండెడివారు. త్రయంబక్ జీ డేంగ్లేయను అతని ఇంటికి తరచుగా పోవువారు. డేంగ్లేయందు సాయిబాబాకు మిక్కిలి ప్రేమ. అతని తమ్ముని పేరు నానాసాహెబు. అతడు ద్వితీయ వివాహము చేసుకొన్నను సంతానము కలగలేదు. బాబాసాహెబు డేంగ్లే నానాసాహెబ్ను సాయిబాబా వద్దకు పంపెను. వారి అనుగ్రహముచే పుత్ర సంతానము కలిగెను. అప్పటి నుండి బాబాను దర్శించుటకు ప్రజలు తండోపతండములుగా వచ్చుచుండిరి. వారి కీర్తి ఎంతటా వెల్లడి ఆయను. అహ్మద్ నగర్ వరకు వ్యాపించెను. అక్కడ నుండి నానాసాహెబ్ చందోద్కరు, కేశవ చిదంబర్ మొదలుగా గల అనేక మంది షిరిడీకి వచ్చుట ప్రారంభించిరి. దినమంతయు బాబాను భక్తులు చుట్టియుండెడివారు. బాబా రాత్రలందు పాడుబడిన పాత మసీదునందు శయమించువాడు. అప్పట్లో బాబా యొక్క సామాన్లు చాలా తక్కువ. అవి చిలుము, పొగాకు, తంబిరేలు గ్లాసు, పొడవు చొక్కా, తలపైని గుడ్డ, ఎల్లప్పుడూ దగ్గర నించుకును సటకా మాత్రమే. తలపై గుడ్డ జడవలే చుట్టి ఎడమ చెవిపై నుండి వెనుకకు వ్రేలాడునట్లుగా వేసుకునివారు. వీనిని వారముల తరపడి ఉతకకుండగా నుంచువారు. చెప్పులను తొడిగేవారు కారు. దినమంతియు గోనెగుడ్డపైనే కూర్చునేవారు. కౌపీనము ధరించువారు. చలి నివారించుటకు దునికెదురుగా ఎడమ చెయ్యి కట్టడాపై వేసి దక్షిణాభిముఖముగా కూర్చుండువారు. ఆ దునిలో అహంకారమును, కోరికలను, ఆలోచనలను ఆహుతి చేసి అల్లాయే యజమాని అని పలికేవారు. మసీదులో 2 గదుల స్థలము మాత్రమే ఉండెను. భక్తులందు రచటకు పోయి బాబాను దర్శించుచుండిరి. 1912 తదుపరి దానిలో మార్పు కలిగెను. పాత మసీదు మరామత్తు చేసి నేలపైని నిగిషీరాళ్ళు తాపన చేసిరి. బాబా యా మసీదుకు రాకపూర్వము తకియాలో చాలా కాలము నివసించిరి. బాబా కాళ్లకు చిన్న మువ్వలు కట్టుకుని సొగసుగా నాట్యము చేసేవారు. భక్తిపూర్వకమైన పాటలు పాడేవారు. నీళ్లను నూనెగా మార్చుట. సాయిబాబాకు దీపములున్న చాలా ఇష్టము. ఊరిలోనున్న షావుకార్లను నూనె అడిగి తెచ్చి మసీదునందు రాత్రలయందు దీపము వెలిగించుచుండెను. కొన్నాళ్ళు ఇట్లు జరిగెను. నూనె ఇచ్చుకోమట్లు అందరూ కూడి బాబాకు నూనె ఇవ్వకూడదని నిశ్చయించుకొనిరి. బాబా వారి దుకాణములకు ఎప్పటి వలె పోగా నూనె లేదనిరి. బాబా కలత చెందక వట్టి ఒత్తులు మాత్రమే ప్రమిదలో పెట్టియుంచెను. కోమట్లు ఆతురతతో నిదంతయు గమనించుచుండిరి. 2-3 నూనె చుక్కలున్న తంబిరేలు డొక్కులో నీళ్లు పోసి దానిని బాగా త్రాగెను. నీటిని ఈ విధముగా పావనము చేసిన పిమ్మట నీరంతయు డొక్కులో నుమ్మి యా నీటిని ప్రమిదలో నింపెను. దూరముగా నిలిచి పరీక్షించుచున్న కోమట్లు విస్మయమొందినట్లు ప్రమిదలన్నీయు తెల్లవారుదాకా చక్కగా వెలుగుచుండెను. షావుకార్లు ఇదంతయు జూచి పశ్చాత్తాపపడిరి. క్షమాపణ కోరిరి. బాబా వారిని క్షమించెను. ఇక మీదట సత్ప్రవర్తన మలవరుచుకొనుడని పంపెను. జౌహరాలీయను కపట గురువు. పైన వివరించిన కుస్తీ జరిగిన 5 ఏండ్ల తరువాత అహ్మద్ నగర్ నుంచి జౌహరాలీయను పకీరొకడు శిష్యులతో రహతా వచ్చెను. వీరభద్ర మందిరమునకు సమీపమునున్న స్థలములో దిగెను. ఆ పకీరు బాగా చదువుకున్నవాడు. ఖురానంతయు వెల్లడించుడువాడు. మధుర భాషణుడు. ఆ ఊరిలోని భక్తులు వచ్చి వానిని సన్మానించుచు గౌరవముతో
చూచుచుండెడివారు. వారి సహాయముతో వీరభద్ర మందిరమునకు దగ్గరగా ఈద్గా అను గోడను నిర్మించుటకు పూనుకొనెను. ఈదుల్ ఫితర్ అను పండుగ నాడు మహమ్మదీయులు నిలుచుకొని ప్రార్థించు గోడయే ఈద్గా. ఈ విషయములో కొట్లాట జరిగి జవహర్ అలీ రహతా విడిచి షిర్డీలో బాబాతో మసీదు నందుండెను. ప్రజలు వాని తీపి మాటలకు మోసపోయిరి. అతడు బాబాను తన శిష్యుడని చెప్పువాడు. బాబా ఎందులకు అడ్డు చెప్పక చేలగా నుండుటకు సమ్మతించెను. గురువును శిష్యుడును రహతాకు పోయి ఎచట నివసించుటకు నిశ్చయించుకొనిరి. గురువునకు చేల శక్తి ఏమియూ తెలియకుండెను. కాని చేలాకు గురువు యొక్క లోపములు బాగా తెలియును. అయినప్పటికీ వానినెప్పుడూ అగౌరవించలేదు. వాని పనులన్నీయూ చక్కగా నెరవేర్చుచుండెడివారు. అప్పుడప్పుడు షిరిడీకి ఇరువురూ వచ్చి పోవుచుండెడివారు. కాని షిరిడీ ప్రజలకు బాబా అధికముగా రహతాలో నుండుట ఎంత మాత్రమూ ఇష్టము లేదు. అందుచే వారందరూ కలిసి రహతా నుంచి సాయిబాబాను షిరిడీకి తెచ్చుటకు పోయిరి. వారు రహతాలో బాబాను ఈద్గా వద్ద చూచి బాబాను తిరిగి షిరిడీకి తీసుకొని పోవుటకై వచ్చినామని చెప్పిరి. ఫకీరు ముక్కోపి చెడ్డవాడు, తనను విడిచిపెట్టడు కనుక ఫకీరు వచ్చు లోపల వారు తన యందు ఆశ విడిచి తిరిగి షిరిడీ పోవుట మంచిదని బాబా వారికి సలహా ఇచ్చెను. వారిట్లు మాట్లాడుచుండగా ఫకీరు వచ్చి బాబాను తీసుకొని పోవుటకు ప్రయత్నించుచున్న షిరిడీ ప్రజలను మందలించెను. కొంత వివాదము జరిగిన పిమ్మట గురువుగారున్న చేలాయు తిరిగి షిరిడీ పోవుటకు నిర్ణయమైనది. కాబట్టి వారు షిరిడీ చేరి ఇచ్చట నివసించుచుండిరి. కొన్ని దినముల పిమ్మట దేవీదాసు కపట గురువును పరీక్షించి లోటుపాట్లు నలేకములున్నయని కనిపెట్టెను. బాబా షిరిడీ ప్రవేశించుటకు 12 సంవత్సరముల ముందు దేవీదాసు 10 లేదా 11 ఏళ్ల బాలుడుగా షిరిడీ చేరెను. వారు మారుతి దేవాలయములో నుండేవారు. దేవీదాసు చక్కని ముఖలక్షణములు, ప్రకాశించు నేత్రము కలిగి నిర్వాహ్య మోహితావతారము వలె జ్ఞాని వలె కనబడుచుండెను. తాత్యాపాటీలు, కాశీనాథు మొదలుగా గల అనేక మంది దేవీదాసును గురువుగా మన్నించుచుండిరి. వారు జవహరును దేవీదాసు వద్దకు తెచ్చిరి. జరిగిన వాదములలో తగిన సమాధానమివ్వలేక జవహరు ఓడిపోయి షిరిడీ విరిచి పారిపోయెను. బీజాపురములో నుండెను. చాలా ఏండ్ల తరువాత షిరిడీకి తిరిగి వచ్చి బాబా పాదములపై పడెను. తాను గురువు, సాయిబాబా చేలాయను తప్పుడు అభిప్రాయము వాని మనసు నుండి తొలగెను. పశ్చాత్తాపపడుచే సాయిబాబా వానిని గౌరవముగానే చూచెను. ఈ విధముగా బాబా శిష్యుడు గురువు నెట్లు కొలవవలెనో ఎట్లు అహంకారమును విడిచి గురుశుశ్రూష చేసి తుదకు ఆత్మసాక్షాత్కారమును పొందవలెనో నిరూపించెను. ఈ కథ భక్తమహల్సాపతి చెప్పిన రీతిగా వ్రాయబడినది. ఓం నమో శ్రీ సాయినాథాయ నమః. శాంతి శాంతి శాంతి. 5వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.